ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో ఏకంగా నలుగురు హీరోలు కూడా పోటీ పడుతున్నారు. గుంటూరు కారం అనే సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు, అక్కినేని నాగార్జున గారు నాసామిరంగా, విక్టరీ వెంకటేష్ సైంధవ్ అనే సినిమాతో పాటు తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న హనుమాన్ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే ఉంది. అయితే ఈ 4 సినిమాలు సంక్రాంతి బరిలో పోటీలో గట్టిగా నిలబడాలంటే సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, ఇంతవరకు ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎంత, ఇప్పటి వరకు అయితే ఎంత రికవరీ చేసింది, ఈ 4 సినిమాలు సంక్రాంతి బరిలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలి, ఇలాంటి క్రేజీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే రివీల్ చేయబోతున్నా. ఇలాంటి మరెన్నో క్రేజీ అప్డేట్లు అయితే అందరికంటే ముందు పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే ఈ సంక్రాంతికి అయితే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 4 సినిమాలు స్ట్రైట్ సినిమాలుగా పోటీ పడుతున్నాయి. గుంటూరు కారం అనే మూవీతో 7వసారి సంక్రాంతి బరిలో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమాతో పాటు విక్టరీ వెంకటేష్, సైంధవ్, నాగార్జున గారి నాసామిరంగ సినిమాలు కూడా సంక్రాంతికే రిలీజ్ కాబోతున్నాయి. ఈ ముగ్గురు స్టార్ హీరోలతో పాటు యువ హీరో తేజ సజ్జా కూడా హనుమాన్ అనే సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులను అయితే పలకరించబోతున్నాడు. ఈ 4 సినిమాల మధ్య పోటీ అయితే చాలా ఆసక్తికరంగా మారింది. వీటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గుంటూరు కారం సినిమా పైనే ఎక్కువ అంచనాలు కూడా నెలకొని ఉన్నాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న గుంటూరు కారం దాదాపుగా 125 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అవుతున్నట్టు ట్రేడ్ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ప్రపంచవ్యాప్తంగా అటు ఇటుగా 120 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం కూడా వచ్చింది. 125 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సినిమా రిలీజ్ అవుతున్నట్టు కూడా చెప్తున్నారు. అంతేకాదు మహేష్ బాబు గారి కెరియర్ లోనే హైయెస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అవుతున్న మూవీగా గుంటూరు కారం కూడా నిలవబోతుంది. గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ లో మహేష్ బాబు నటిస్తున్న మూవీ కావడం కూడా ఇదే. ఇకపోతే సంక్రాంతి సినిమాలో గుంటూరు కారం సినిమా తర్వాత హైయెస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అవుతున్న సినిమాగా హనుమాన్ నిలిచింది. తేజ సజ్జా హీరోగా సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ అయితే దాదాపు 24 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం కూడా అందుతుంది. అంతేకాకుండా దాదాపు 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సినిమా రిలీజ్ అవుతుంది. ఇకపోతే ఈ సంక్రాంతి బరిలోనే విక్టరీ వెంకటేష్, సైంధవ్ సినిమాతో పాటు నాగార్జున గారి నాసామిరంగ సినిమాలు కూడా కాస్తంత వెనుకబడ్డాయనే చెప్పొచ్చు. వెంకటేష్ గారి సైంధవ్ మూవీ దాదాపు 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అవుతుంది. సైంధవ్ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా తండ్రి కూతుళ్ల అనుబంధానికి యాక్షన్ అంశాలు జోడించి తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా కీలకమైన పాత్రలు కూడా పోషిస్తున్నారు. వీరితో పాటు ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దికి విలన్ గా నటిస్తున్నాడు. కాగా నాగార్జున గారి నాసామిరంగ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 18 కోట్లట. గత సినిమాల ప్రభావం అయితే నాసామిరంగ ప్రీ రిలీజ్ బిజినెస్ పై పడినట్టు కూడా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కలిపి సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ అయితే 16 కోట్ల వరకు జరిగింది. ఓవరాల్ గా 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో నాగార్జున గారి సినిమా అయితే విడుదల కాబోతుంది. ఇక నాసామిరంగ సినిమాలో నాగార్జున గారితో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన పొరింజు మరియం జోస్ అనే సినిమాకు ఆధారంగా నాసామిరంగ మూవీ వస్తుంది.